హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్ వెల్కమ్ టు ఈక్విటీస్ రీసెర్చ్. ఈ రోజు మార్కెట్ క్లోజింగ్ కి స్వాగతం. సో బోత్ ది ఇండిసెస్ ఈ రోజు ఒక పాజిటివ్ బయాస్ ఓపెన్ అవడం చూసాం. నిఫ్టీ ఒక 160 పాయింట్స్ గ్యాప్ అప్ తో ఓపెన్ అవడం గమనించాం. అలాగే బ్యాంక్ నిఫ్టీ ఒక 300 ప్లస్ లో మనకి ఓపెన్ అవడం మనం గమనించాం. సో మనకి లాస్ట్ 2-3 డేస్ మనకి మండే ఏదైతే లో వచ్చిందో 23,047. సో అక్కడ నుండి ఒక రిలీఫ్ ర్యాలీ లాగా మనకు వస్తుంది, ఒక పుల్ బ్యాక్ లాగా. సో ట్యూస్డే చూస్తే అరౌండ్ ఒక 130-140 పాయింట్స్ లో ఆపరేషన్ లో ట్రేడ్ అయింది. సో నిన్న మనం గమనిస్తే సేమ్ థింగ్. సో ఒక 150-160 పాయింట్స్ లో ఆపరేషన్ అవ్వడం చూసాం. సో ఈ రోజు ఒక 120 పాయింట్స్ లో మనం ట్రేడ్ అవడం గమనించాం. సో లాస్ట్ 2 డేస్ 2 డోజీ క్యాండిల్స్ ఫార్మేషన్ అవ్వడం చూసాం. సో బోత్ ది అంటే బుల్ గానీ బేర్స్ గానీ ఇద్దరిది టఫ్ ఫైట్ రన్ అవుతుంది. సో మనకి ఫాల్ ఆన్ బయింగ్ అనేది రావట్లేదు. సో అరౌండ్ మనకి 23,500 అలాంటి దగ్గరలో మనకి ఫాల్ ఆన్ బయింగ్స్ వస్తే హయ్యర్ సైడ్ కొద్దిగా పుల్ బ్యాక్స్ 20 DMA కానీ 200 DMA దాకా చూసే ఆస్కారం పైకి మనకు కనిపిస్తుంది. సో అపార్ట్ ఆఫ్ దట్ మనకి ఈ రోజు మన నిఫ్టీ చూసుకుంటే మాత్రం మార్నింగ్ ఒక 23,377 దగ్గర ఓపెన్ అవడం మనం గమనించాం. సో ఈ రోజు ఎండ్ ఆఫ్ ది డే మన క్లోజింగ్ మాత్రం 23,311 దగ్గర క్లోజ్ అవడం గమనిస్తున్నాం. సో మనకి ఆల్మోస్ట్ సేమ్. సో ఒక 120 పాయింట్స్ ఆపరేషన్ లోనే ట్రేడ్ అవడం మనం గమనించాం. సో ఒక బేరిష్ క్యాండిల్ ఫార్మేషన్ రావడం చూసాం ఈ రోజు. సో నెక్స్ట్ కమింగ్ డేస్ లో మనం సపోర్ట్స్ రెసిస్టెన్స్ పాయింట్స్ మనం గమనిస్తే నిఫ్టీకి 23,146. సో ఇది ఒక ఫస్ట్ సపోర్ట్ ఉండే ఆస్కారం మనకు కనిపిస్తుంది నిన్నటి లో. సో దాన్ని బ్రేక్ డౌన్ చేస్తేనే నా ఉద్దేశంలో మనకి డిసెంబర్ లో ఏదైతే మండే రోజు లో ఏదైతే వచ్చిందో 23,047. సో అక్కడ దాకా వెళ్లే ఆస్కారం మనకు కనిపిస్తుంది. మేబీ దాన్ని కూడా కమింగ్ డేస్ లో బ్రేక్ డౌన్ చేస్తేనే ఫర్దర్ గా ఫ్రెష్ లెగ్ ఫాల్ అనేది మనకి అక్కడ క్రియేట్ అవుతుంది. అపార్ట్ ఆఫ్ దట్ మనకి ఒక రేంజ్ ఎస్టాబ్లిష్ అయ్యే ఆస్కారం మనకి కమింగ్ డేస్ లో కనిపిస్తుంది. హైయర్ సైడ్ రెసిస్టెన్స్ చూసుకుంటే మాత్రం ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి డిసెంబర్ లో వచ్చిన లో ఏదైతే ఉందో 23,460. సో అది మేజర్ రెసిస్టెన్స్ ఉండే ఆస్కారం కనిపిస్తుంది. మేబీ దాన్ని అధిగమిస్తే మాత్రం 20 DMA బార్ వాల్యూ ఏదైతే ఉందో 23,634. సో అక్కడ దాకా వెళ్ళే ఆస్కారం మనకి కమింగ్ డేస్ లో మనకి నిఫ్టీలో కనిపిస్తుంది. సో ఓవరాల్ గా రేంజ్ చూసుకుంటే మాత్రం 23,047 నుంచి 23,460. సో ఈ రేంజ్ లోనే కదలాడే ఆస్కారం కమింగ్ సెక్షన్స్ లో కనిపిస్తుంది. కాబట్టి ట్రేడర్స్ అయితే లాంగ్ బిల్డప్ చేయకూడదు. చేసినా గానీ ప్రీవియస్ మండే రోజు లో ఏదైతే ఉందో దాన్ని స్టాప్ లాస్ పెట్టుకుని లాంగ్ బిల్డప్ చేయొచ్చు. సో టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్ చూసుకుంటే నిఫ్టీ కాంపోనెంట్ లో HDFC లైఫ్. సో మనకి నిన్న రిజల్ట్స్ పోస్ట్ చేశాయి. సో చాలా బాగా వచ్చాయి కాబట్టి ఈ రోజు ఒక 8% ర్యాలీ అనేది మన HDFC లైఫ్ లో చూసాం. సో మేబీ 200 DMA బార్ ఏదైతే ఉందో దాని ఏవో సస్టైన్ కాలేకపోయింది. సో ఫిజిల్ అవుట్ అయిపోయింది. సో కమింగ్ డేస్ లో మేబీ ఈ రోజు గ్యాప్ అప్ ఏదైతే ఉందో సో అది వస్తే మాత్రం డెఫినెట్ గా మనకు ఒక ఆపర్చునిటీ తీసుకోవచ్చు ఎడ్యుకేషన్ పర్పస్ కోసం. సో అనదర్ స్టాక్ చూసుకుంటే BEL కూడా లాభాల్లో ట్రేడ్ అవ్వడం చూసాం ఈ రోజు. SBI లైఫ్, ఇండాల్కో లాంటి స్టాక్స్ లో నిఫ్టీ కాంపోనెంట్ లో టాప్ గెయినర్ గా నిలిచాయి. అలాగే టాప్ లూజర్ చూసుకుంటే మాత్రం నిన్న ఏదైతే 200 DMA సపోర్ట్ తీసుకొని బౌన్స్ బ్యాక్ అయిందో ట్రెండ్ ఈ రోజు సేమ్. సో నిన్నటి ర్యాలీని ఈ రోజు ఆల్మోస్ట్ ఆల్ జీరో చేసేసింది. సో మళ్ళీ 3% ఫాల్ అనేది ఈ రోజు చూసేసాం ట్రెండ్. అండ్ డాక్టర్ రెడ్డి లాంటి స్టాక్స్, ఫార్మర్స్ లో డాక్టర్ రెడ్డి స్టాక్ లాంటివి కూడా మనం నష్టాల్లో గురి అవ్వడం ఈ రోజు గమనించాం. టాటా కన్సూమర్ కూడా ఐటీలో HCL టెక్ లాంటి స్టాక్స్ లో కూడా మన నష్టాల్లో ట్రేడ్ అవడం గమనించాం. అలాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మాత్రం నిన్న ఒక డోజీ క్యాండిల్ ఫార్మేషన్ రావడం చూసాం. సో అక్కడ నుంచి ఒక పుల్ బ్యాక్ తీసుకుంది. సో ఈ రోజు ఒక 300 పాయింట్స్ గ్యాప్ అప్ తో ఓపెన్ అవడం చూసాం. బట్ 49,082 దగ్గర ఈ రోజు ఓపెన్ అవడం చూసాం. అక్కడ నుంచి మళ్ళీ స్వల్ప లాభాల్లోకి వెళ్ళింది. బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే అరౌండ్ ఈ రోజు 600 పాయింట్స్ ర్యాలీ అనేది చూసాం. ఒక 1.5% ర్యాలీ అనేది మనకు కనిపిస్తుంది. సో లో చూసుకుంటే కూడా మనకి ఈ రోజు డే లోను అండ్ ఓపెన్ సేమ్ ఆల్మోస్ట్ ఆల్ అక్కడే ఉందని చెప్పుకోవచ్చు, ఒక 80-100 పాయింట్స్ ఆపరేషన్స్ తో. సో మనకి బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక పుల్ బ్యాక్ ర్యాలీ లాగానే మనకి రిలీఫ్ ర్యాలీ లాగానే కనిపిస్తుంది. బుల్ డామినేట్స్ కొంచెం హెవీగా ఉంది. నిన్నటి ఒక డోజీ రావడంతో బుల్స్ అనేది ఎక్కువ పార్టిసిపేట్ చేసే ఆస్కారం మనకి కమింగ్ డేస్ లో కనిపిస్తుంది. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ ఒక బై అండ్ డిప్ స్ట్రాటజీలో ఉంది కాబట్టి ఇప్పుడు హ్యాజ్ ఆఫ్ నౌ. కానీ మనం టెక్నికల్ గా మూవింగ్ యావరేజ్ అయితే ఉందో 20 DMA అండ్ 200 దాని కింద ట్రేడ్ అవుతుంది కాబట్టి కొద్దిగా కాషియస్ ఉండమని నా అభిప్రాయం. సో కమింగ్ డేస్ లో బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్స్ రెసిస్టెన్స్ చూసుకుంటే మాత్రం ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 49,038. అది ఈ రోజు లో. సో మేబీ దాన్ని బ్రేక్ డౌన్ చేస్తేనే నా ఉద్దేశంలో డౌన్ సైడ్ 48,522. సో నిన్న వచ్చిన డోజీ క్యాండిల్ లో. సో అది మనకి సెకండ్ సపోర్ట్ ఉండే ఆస్కారం కమింగ్ డేస్ లో కనిపిస్తుంది. హైయర్ సైడ్ రెసిస్టెన్స్ చూసుకుంటే మాత్రం ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చి 20 DMA బార్ వాల్యూ 50,146 ఫస్ట్ రెసిస్టెన్స్. దాన్ని అధిగమిస్తే 200 DMA వాల్యూ అక్కడ నుంచి 300 పాయింట్స్ అవిగా ఉంది కాబట్టి సో 50,400 ఆర్ 500 దాకా వెళ్ళే ఆస్కారం మనకి బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. ఓవరాల్ గా రేంజ్ చూసుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీకి 48,522 నుండి 50,146 ఆర్ 50,300 దాకా వెళ్ళే ఆస్కారం మనకి బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. టాప్ గెయినర్స్ చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీలో AU బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, PNB లాంటి స్టాక్స్ లో ఈరోజు లాభాల్లో ట్రేడ్ అవడం మనం గమనించాం. టాప్ గెయినర్స్ లో టాప్ లూజర్స్ లో ఏ స్టాక్ కూడా లేదు. సో మనకి నిన్న మనం రాజేంద్ర సార్ ఏదైతే డిస్కస్ చేశారో కళ్యాణ్ జ్యువెలరీస్. సో మిడ్ క్యాప్ లో కళ్యాణ్ జ్యువెలరీస్ కూడా
మనకి ఆల్మోస్ట్ ఆల్ ఈ స్టాక్ ని గమనిస్తే లాస్ట్ 6 months, సో 22nd జూలై రోజు మనకి 525 హై ఇది. ఈ స్టాక్ అక్కడ నుండి మనకి 3rd of January 2025, సో మొన్నటి వరకు, సో 173 డేస్ లోనే ఆల్మోస్ట్ 792 దాకా వెళ్ళడం చూసాం ఈ స్టాక్ ఆల్ టైమ్ హై. సో 267 పాయింట్స్ అనేది 6 months పట్టింది రావడానికి. సో మనకి లాస్ట్ 13 సెక్షన్స్ లో మొత్తం కొలాబరేట్ అయిపోయింది. సో ఎక్కడి నుంచి పెరిగిందో అక్కడ మళ్ళీ 525 లెవెల్స్ కూడా రావడం మనకి ఈ స్టాక్ ని గమనిస్తున్నాం ఈ రోజుల్లో చూసుకుంటే. సో ఇలాంటి స్టాక్స్ కూడా మనకి మార్కెట్ లో చూసే ఆస్కారం కూడా కనిపిస్తుంది కాబట్టి ఎంత ఫాస్ట్ గా పెరుగుతుందో వేగంగా అంతే ఫాస్ట్ గా దిగజారే ఆస్కారం కూడా ఉంటుంది. మిడ్ క్యాప్ లో కూడా ఈ స్టాక్ చూసుకుంటే మాత్రం 21,000 crores అనేది వైప్ అవుట్ అయిపోయాయి మనకి మిడ్ క్యాప్ స్పేస్ లో చూసుకుంటే. సో దీని రిజల్ట్స్ అనేది కమింగ్ డేస్ లో ఉంది 30th of Jan. సో బీ కాషియస్ ఉండమని చెప్తాను ఈ స్టాక్ లో కూడా. సో కమింగ్ డేస్ లో ఇలాంటి ఫాల్స్ కూడా వేరే వేరే సెక్టర్ లో కూడా చూసే ఆస్కారం మనకి కనిపిస్తా ఉన్నాయి. అలాగే సెక్టర్ వైజ్ చూసుకుంటే మాత్రం ఈ రోజు ఒక కన్సూమర్ డ్యూరబుల్, ఐటీ, ఎఫ్ఎంజీ, ఫార్మా స్టాక్స్ లో మనం నష్టాలు చూసాము. రెస్ట్ ఆఫ్ మనకి మెటల్స్ గానీ, మీడియా, ఆయిల్ అండ్ గ్యాస్, పిఎఫ్సి, బ్యాంక్స్, రియాలిటీ, ఆటో స్పేస్ లాంటి స్టాక్స్ లో లాభాలనే చూసాం 0.5 to 1%. సో ఈ రోజు రైల్వే హవా కనిపించింది ఈ రోజు, లైక్ ఇర్కాన్ గానీ 18%, టెక్ మ్యాక్స్కో రైల్వే కూడా 11%, ఆర్వీఎన్ఎల్ 11%, ఐఆర్ఎఫ్సి 4.8%, రైట్స్, బిఈఎంఎల్ ఇలాంటి స్టాక్స్, ప్రతి రైల్వే స్టాక్స్ ఈ రోజు చాలా బాగా ర్యాలీ రావడం చూసాం. సో మనకి ఇప్పుడు కమింగ్ డేస్ లో బడ్జెట్ ఉంది కాబట్టి సో మేబీ ఇలాంటి స్టాక్స్ పెరిగే ఆస్కారం కమింగ్ డేస్ లో కనిపిస్తుంది కాబట్టి చూసుకోవచ్చు ఇలాంటి పెరిగిన సెక్టర్స్ లో. సో రేపటికి మనం వాచింగ్ చేయాల్సిన స్టాక్స్ చూసుకుంటే మాత్రం ఈ రోజు లాస్ట్ లో మనకి బిగ్ డాడీ ఏదైతే ఉందో రిలయన్స్ స్టాక్, సో లాస్ట్ లో మనకి 1.7% ర్యాలీ అనేది చూసాము. సో మేబీ ఈ రోజు రిజల్ట్ పోస్ట్ మార్కెట్ తర్వాత వస్తుంది. మనకి ఏదైనా పాజిటివ్ ఇస్తే రేపటి కోసం రిలయన్స్ నిఫ్టీ గ్యాప్ అప్ ఇస్తుందా, గ్యాప్ డౌన్ ఇస్తుందా అని కొద్దిగా వెయిట్ అండ్ వాచ్ అని చెప్తాను. అలాగే యాక్సిస్ బ్యాంక్ కూడా మనకి కీ స్టాక్. సో రేపటి ర్యాలీలో యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్ స్టాక్ ని రిజల్ట్స్ ని బట్టి మనకు ఓపెన్ అయ్యే ఆస్కారం మనకు కనిపిస్తుంది కాబట్టి డెఫినెట్ గా వన్ షుడ్ వాచ్ అని చెప్తాను, వెయిట్ అండ్ వాచ్. సో ఈ రోజుకి ఈ క్లోజింగ్ కామెంట్ ఇంతేనండి. కీప్ వాచింగ్ ఈక్విటీస్ రీసెర్చ్. సో రేపటి వీడియోలో మళ్ళీ తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ టు ఎవ్రీవన్.